నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. ఈరోజు మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామంలో వచ్చినాం. మీరు చూడొచ్చు, ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం చిన్న కందుకూరు. మనం ఇక్కడ సర్పంచ్ ఉన్నారు. సర్పంచ్ తో మార్నింగ్ వాక్ చేసుకుంటూ ఈ ఊర్లో సమస్యలు ఏమున్నాయి, అభివృద్ధి ఏం జరిగింది, ఇంకేమైనా అభివృద్ధి చేయాలన్న విషయాల మీద మాట్లాడదాం. వచ్చేసేయండి. గ్రామ పంచాయతీలో కూర్చున్నాం. సర్పంచ్ నెమలే రాజ్యలక్ష్మి రామచంద్ర ఉన్నారు. మేడం నమస్తే. అన్న నమస్తేనా? ఓకే, ఇక్కడ ఈ సమస్యలు మనం మార్నింగ్ వాక్ చేస్తూ ఈ గ్రామంలో సమస్యలు ఏమున్నాయి, అధికార పార్టీ నుంచి ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడికి డెవలప్మెంట్ కార్యక్రమాలకు నిధులు వచ్చాయా, ఏ మేరకు అభివృద్ధి చేశారనే విషయాల మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మొత్తంగా ఈ ఊర్లో జనాభా ఎంత ఉన్నారు? 2050 జనాభా. అంటే ఓటర్లు ఎంతమంది ఉన్నారు? 1650. వార్డ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తంగా? 10 వార్డ్స్. అంటే మీరు పోటీ చేసినప్పుడు మీ మీద ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఉన్నారా, బీజేపీ ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. ఓకే, ఎన్ని వార్డులు మీరు కైవసం చేసుకున్నారు, ఎన్ని వార్డులు బీఆర్ఎస్ వాళ్ళు కైవసం చేసుకున్నారు, మిగతా పార్టీలు ఎన్ని కైవసం చేసుకున్నారు? మాయి 8 వచ్చినాయి సార్. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి 8 వార్డులు వచ్చినాయి, బీఆర్ఎస్ 2 వచ్చినాయి. ఓకే, మనం మిగతా విషయాలన్నీ కూడా మార్నింగ్ వాక్ చేస్తూ ఊర్లో తిరుగుతూ మాట్లాడదాం. అంటే ఎన్నికల వరకే కక్షలు ఉంటాయా, ఎన్నికల తర్వాత కూడా మనసులో కక్షలని ఏముండదు? కక్షలు అంతా వేరే ఉన్నట్టు కక్షలు అంటే ఏముండే, కానీ మామూలుగా పార్టీ అన్నప్పుడు ఉంటాయి, వ్యతిరేకిస్తారు కదా, వ్యతిరేకిస్తారు, కొంతమంది అనుకూలంగా ఉంటారు, అవన్నీ కామన్ గా జరిగేది. ఓకే, అంటే మీరు సర్పంచ్ గా పోటీ చేసేటప్పటికి టికెట్ మీకు వస్తుందని అనుకున్నారా? మాకే వస్తుంది అనుకున్నాం. మీకే వస్తుంది అనుకున్నాం. అంటే గెలిచే వరకు మీకు అనిపించిందా గెలుస్తాం కంపల్సరీ, లేదా కష్టంగా గెలుస్తున్నాం అని అనిపించింది? భారీ మెజార్టీతోనే గెలిచినాం. భారీ మెజార్టీ. ఎందుకు గెలుపు కారణం ఏంది? అంటే మీ వ్యక్తిగత ఇమేజా, కాంగ్రెస్ పార్టీ? అన్ని మేము అంతకుముందు ఎల్ఐసి కానీ మిల్క్ సొసైటీలో చేసినప్పుడు ప్రజలకు సేవ చేసుకుంటూ మా ఉత్పత్తుల రైతులకు కానీ ఊళ్ళో బాగా సేవా కార్యక్రమం చేసినాం కాబట్టి వాళ్ళు ప్రభుత్వం చూసి భారీ మెజార్టీతో గెలిచి. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అప్పుడు,
మీరు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి, అవునవును. అంటే ఎమ్మెల్యే వాళ్ళే ఉన్నారు, దాదాపు అన్ని పార్టీ అంటే పైన అధికారం వాళ్ళదే ఉంది కాబట్టి మీరు ఎట్లా గెలుస్తా అనుకున్నారు? ఓన్లీ అంటే స్థానిక సంస్థలలో పార్టీల ప్రభావం కొంతమేరకు ఉంటుంది. వ్యక్తిగతంగా ఇమేజ్గా చూస్తారు, పని చేస్తాడా, సేవ చేస్తాడా, అందుబాటులో ఉంటాడా లేదని అవే చూస్తారు తప్ప ఈ పార్టీలు అయితే సరిగా పెద్దగా పట్టించుకోరు. అంటే ఈ చిన్న కందుకు మన కాంగ్రెస్ పార్టీ కంచుకోవడానికి వచ్చా? తప్పకుండా 3 టర్ములు మా దగ్గర ఏ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినా 3 టర్ములు కాంగ్రెస్ పార్టీ లేడీస్ లీడ్ ఇస్తుంది. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే లీడ్ ఇచ్చింది. 3 టర్ములు. అంటే మీరు రాజకీయాలకు ఏ సంవత్సరంలో వచ్చారు అసలు రాజకీయంలో? 2013 నుంచి వెళ్ళి కీలకంగా రాజకీయాలు. అంత ముందుకు మామూలుగా ఎల్ఐసి మిల్క్ సొసైటీలో చేసుకుంటూ జనాలకైతే అందుబాటులో ఉండేది ఎప్పటికీ. అంటే ఎందుకు రాజకీయాలకు రావాలనిపించింది మీకు? అయితే ఇంకా మనం ఏదో ఒక పదవి ఉంటే జనాలకు ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో వీళ్ళకి రావడం జరిగింది. ఓకే. అంటే వచ్చిన తర్వాత మీరు ఏమన్నా పదవి కోసం వచ్చినట్ట లేదంటే సేవ చేసే ఉద్దేశంతో? సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన. పదవి అంటే నాకు చేయాలంటే నాకు 24 hours వర్క్ చేసినా తీరని పని ఉంది. కాకపోతే ఏంటంటే జనంలో గుర్తింపు రావాలి, జనం సేవ చేయాలంటే రాజకీయాలు ఉండాలి ఉద్దేశంతో అప్పటి విషయమై గౌడు ప్రోత్సాహంతో పార్టీలో రావడం జరిగింది 2013లో. అంటే ఈ సర్పంచ్ కాకముందుకు ఇంకేమన్నా మీరు పదవులు ఏమన్నా తీసుకున్నారా? పదవులు ఏం లేదు కానీ మిల్క్ సొసైటీ సెక్రటరీగా 18 సంవత్సరాలు చేసిన. 18 సంవత్సరాలు మిల్క్ సొసైటీ సెక్రటరీగా చేసిన. మిల్క్ సొసైటీ సెక్రటరీగా 18 సంవత్సరాలు చేసిన. 18 సంవత్సరాలు ఆ ఎక్స్పీరియన్స్ తోటి సర్పంచ్ పోటీ చేయాలనుకున్నాం. ఓకే. ఇప్పుడు మీరు పూర్తిగా కందుకూరు డెవలప్ అయింది అనుకుంటున్నారా? మాక్సిమం అయింది. కాకపోతే ఏంటంటే మా పోయిన సంవత్సరం పోయిన టర్మ్ ఉన్న ఎమ్మెల్యే మాకు కొద్దిగా సహకరించలేదు. ఆమె ఎప్పుడు ఎంతసేపు చూసి ఆ పార్టీ అని చూసింది తప్ప ఊరు డెవలప్ చేయాలనే ఆలోచన లేకుండే. 20 లక్షల సీసీ రోడ్లు వస్తే కూడా క్యాన్సిల్ చేయించింది ఆమె. ఓకే. అంటే ఎందుకు సహకరించాలంటే ఏ రకంగా సహకరించాలి? మా పార్టీ అనేది కాదు కానీ ఉద్దేశంతో సర్పంచ్ అనే వ్యక్తి మా పార్టీ అనేది కాదు కాబట్టి అట్లా రద్దు చేయించింది ఆమె. అంటే ఇంటికి పోయి మా దగ్గర పోయి అడిగినాం వార్డు మెంబర్లు, మా పాలక వర్గం నిధులు కావాలని అడిగితే కూడా సరే చూస్తా పెడతాను కానీ పెట్టలేదు. 20 లక్షల సీసీ రోడ్డు ఉపాధి హామీ సీసీ రోడ్లు వస్తే కూడా క్యాన్సిల్ చేసింది. అప్పుడు అంటే ఇక్కడ ఉండేటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం ప్రశ్నించలేదా మా ఊరు అభివృద్ధి ఆగిపోతుందని? వాళ్ళ అభివృద్ధి కాకుండా వాళ్ళ పార్టీ గురించి ఆలోచించి తప్ప ఊరు గ్రామ అభివృద్ధి అనేది పట్టించుకోలేదు. అట్లా ఆలోచించడం ఉంటే ఎవరైనా సరే పని చేసుకొని ఊళ్ళో పని వాళ్ళ ఆలోచనతోటి మేడం దగ్గర ప్రెజర్ చేసి శాంక్షన్ చేయించేటోళ్ళు. అట్లా వాళ్ళకి అవసరం లేదనే ఉద్దేశంతో వదిలేసి రద్దు చేసారు. అంటే 2 సార్లు అడిగి ఊరుకున్నారా? 2 సార్లు ఇంటికి అడిగినాం. దగ్గర పడితే కూడా 20 లక్షల ఉపాధి హామీ రోడ్లను రద్దు చేసిందామే. అది మొన్న ఎలక్షన్లకు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు మేడం అంటే ఈ విషయాన్ని మీరు లేవనెత్తారా మీ ఊరు? ఊర్లో ఆమె డైరెక్ట్ ఏమనలే కానీ జనంలో ఇంటింటికి ప్రచారం చేసినాం. ఓకే. అంటే కేవలం రామచంద్ర రాజలక్ష్మి కాంగ్రెస్ పార్టీ అనే నిధులు ఇవ్వలేదా లేదా వీళ్ళు వ్యక్తిగతంగా మాకు నెగిటివ్ గా ఉన్నారని నిధులు ఇవ్వలేదా? లేదు, మాకు వీళ్ళు గట్టిగా కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా ప్రచారం చేస్తారు. ప్రతిసారి మాకు ఆడ మైనస్ ఓట్లు పడుతున్న ఉద్దేశంతో వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో అట్లా చేసింది తప్ప మాకు ఊరు మీద ప్రేమ లేదు. ఓకే. అంటే ఈ ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి జరిగినాయి ఇప్పుడు మేము మా టర్మ్ మీ 5 ఏళ్ల కాలంలో? 5 ఏళ్ల కాలం సార్ మొత్తము ఊరు మొత్తం 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం. పూర్తి 100%. ఊర్లో మొత్తం ముందు మామూలుగా అండర్ గ్రౌండ్ ఒకటే వీధి ఉండే. మొత్తం ఊరు మొత్తం రాగానే, ఎందుకంటే ఓపెన్ బోర్ ఉంటే దోమలు వచ్చి ప్రజలకు ఇబ్బందులు అయితే ఉద్దేశంతో వ్యాధులు ఫస్ట్ అది అండర్ గ్రౌండ్ చేయాలనే ఉద్దేశంతో మొత్తం ఊరు మొత్తం అండర్ గ్రౌండ్ చేసినాం. ఇప్పుడైతే ఓపెన్ మోర్ అయినా ముచ్చటే లేదు మా దగ్గర. తర్వాత 100% ఎల్ఈడి లైట్లు చేసినాం. 160 ఎల్ఈడి లైట్లు ఇప్పుడు చేయించినాం. ఇప్పుడు ఈ అండర్ డ్రైనేజ్ అంటే ఎమ్మెల్యే ఇచ్చిందా నిధులు? ఎంపీ కూడా? ఓన్లీ గ్రామ పంచాయతీ నిధులు. గ్రామ పంచాయతీ నిధులు 90%. ఒక 10% ఎంపీపీ గారి నిధులు. ఎంపీపీ గారు అంటే ఎమ్మెల్యే నిధులు లేదు, జీరో. 5 ఏళ్ల కాలంలో మాకు జీరో. ఒక ఎస్డిఎఫ్ నిధులు ఒక 20 లక్షలు, అది కూడా అన్ని గ్రామ పంచాయతీలలో ఏమో సర్పంచ్లకు ఇచ్చారు. మా దగ్గర మేము కాంగ్రెస్ అని చెప్పి దాన్ని టెండర్ ద్వారా చేయించారు. టీఆర్ఎస్ టెండర్ పెట్టి చేయించింది. ఓకే. అంటే ఇది ఒకటే కాదు, ఈ ఊరే కాదు, ఏ ఊరికి పోయినా కాంగ్రెస్ పార్టీ ఉన్న కాడ నిధులు ఏమీ లేదు. ఇస్తే ఒకవేళ టెండర్ ప్రాసెస్ లో బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చేటట్టు, వాళ్ళ నాయకులకు వాళ్ళ అంచెలకు వచ్చేటట్టు చేసారు. అంటే ఇది ఎఫెక్ట్ పడిందా వాళ్ళకి? ఎలక్షన్ ప్రోటోకాల్ విషయంలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఏదైనా కళ్యాణ చెక్కులు కానీ సీఎంఎఫ్ నిధులు వస్తే కూడా మాకు కొన్ని విషయాల్లో మేము గట్టిగా అడిగినప్పుడు పిలిచేది లేదు. కొన్ని చెక్కులు మాకు తెలియకుండానే వాళ్ళే, అంటే టీఆర్ఎస్ కార్యకర్తలే వంచారా? గ్రామ శాఖ అధ్యక్షులు కానీ వాళ్ళ లీడర్లు కానీ వాళ్ళే వంచుకున్నారు. అంటే ఎప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేసారు.
ఏమైనా మేము అసలు ఆమెకు అట్లా చేసినా కూడా మేము పట్టించుకోకుండా ఊళ్ళో ఉన్న అందుబాటులో నిధులతోటి మొత్తం మ్యాక్సిమం డెవలప్మెంట్ చేసినాం చాలా. ఇంకా ఇప్పుడు రాబోయే కాలంలో ఎమ్మెల్యే గారి బిర్లా ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రభుత్వ వైపు ఆయన సహకారంతో ఇంకా మిగిలిపోయిన పనులు కూడా త్వరలో పూర్తి చేస్తాం. ధీమా అయితే మాకు ఉన్నది. పోలీస్ స్టేషన్ లో కేసులు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? కేసులు అంటే ఒక కేసు అయితే పెట్టించిండు మహేందర్ రెడ్డి. అంటే ఆయన ప్రోద్బలం ఉందని అంటారు కానీ మన తెలియదు కానీ మొత్తం మీద ఒక కేసు అయితే దేని గురించి అయింది? ఊళ్ళే మాకు ఎస్సీల రైతుల పొలాల నీళ్లు పోతున్నాయి అని చెప్పేసి వెంచర్ ఆయనకి చెప్పినాం, పొలాల నీళ్ళు ఇస్తున్నాయి అని చెప్పి. ఎవరికి వస్తున్నాయి నీళ్లు? ఎస్సీ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ లో నీళ్ళు ఇస్తున్నాయి. వెంచర్ ఆయన అడ్డం కట్టేయడం వల్ల ఆ కట్ట తీసేయాలని చెప్పేసి మేము వెంచర్ ఆయనకి చెప్పినాం. ఆ వెంచర్ ఆయన కాలువ తీస్తే ఒక ప్లాట్ ఆయన ఏం చేసి బాదురుపడ్డ ఆయన ప్లాట్లకు నా ప్లాట్లకి తీసిందని చెప్పేసి సర్పంచ్ తీపించిందని చెప్పి నా మీద కేసు పెట్టిన ఆయన. చిన్నకందుకూరు ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం మనం. అన్న ఇది అంటే దేనికోసం కట్టారు, ఎవరి నిధుల నుంచి కట్టారు? ఇది మా ప్రైమరీ స్కూల్ పిల్లల గురించి అని కట్టినాము. ఓకే. ఇది ఎంపీపీ నిధులు పెట్టిండు మన ఎంపీటీసీ గారు, యాదగిరిగుట్ట ఎంపీపీ నిధులు. అన్న ఇక్కడ అంటే టెంపుల్స్ ఏమన్నా చారిత్రక టెంపుల్స్ ఏమైనా ఉన్నాయి ఊర్లో? శివాలయము, ఆంజనేయ స్వామి గుడి, రామాలయం 3 చారిత్రకమైన టెంపుల్ ఇవి. చాలా రోజుల నుంచి ఉన్నాయి మాకు. మా చింతలు మా తాతల నుంచి ఇక్కడ టెంపుల్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. అంటే చాలా ప్రాచీనమైనది. రామాలయం, శివాలయము, ఆంజనేయ స్వామి గుడి 3 ఉన్నాయి. రామాలయం, శివాలయం, ఆంజనేయ స్వామి. అంటే 3 ఒకే దగ్గర ఇదివరకు నుంచి ఉన్నాయా? మీరు అంటే ఈ మధ్యలో కట్టారా? అంటే ఈ రామాలయము, అది మన శివాలయము, ఆంజనేయ స్వామి గుడి పురాతనమైన అప్పటి నుంచి ఉన్నాయి. ఈ రామాలయం అంటే ఈ మధ్యలో ఒక 15 సంవత్సరాల క్రితం నిర్మించారు. మొత్తం పూర్తిగా ఉండే. ఓకే. టైల్స్ కానీ మీద గోపురం ఎంత పెయింట్ మేము వచ్చినాక వేసినాం. టైల్స్ పైన గోపురం. చెట్టు వేర్లు. అంటే ఇది ఫస్ట్ గుడి కట్టిరానా లేకపోతే ఫస్టే మామూలుగా విగ్రహం ఉన్నది అక్కడ. తర్వాత ఒక 10 ఏళ్ళ క్రితం కట్టిరు ఇది. చెట్టు పెరుగుతా ఉంటే ఆ ఏర్లతోటి లేస్తా ఉన్నది స్లాబ్. చెట్టు లేస్తా ఉంటే స్లాబ్ లేచిపోతా. ఓకే అన్న, అంటే ఇక్కడ ఒకటి లోటు కనబడుతుంది మన ఊర్లో. హైవే నుంచి వెళ్ళి మన ఊర్లోకి వచ్చేటప్పటికి చీకటి అయితే చాలా ఇబ్బంది జరుగుతుంది. అంటే పెద్ద లైట్లు లేక, హైమాస్ లైట్లు, వెలుతురు లేక ఎంతో మంది అక్కడ చనిపోయినట్టు కూడా మనకు సమాచారం, రోడ్డు మీద క్రాస్ అయ్యేటట్టు. దానికోసం మీరు ఏమైనా ప్రయత్నం చేసిరా సర్పంచ్ గా? ఇంత ముందుకు సన్సిటీ తోటి మాట్లాడి అక్కడ ఎల్ఈడి లైట్ ఫిట్ చేసినాము. ఓకే. కాకపోతే ఏంటంటే అక్కడ వెంచర్ వాళ్ళ గోడ పోల్ మీద పడి లైన్ కట్ అయ్యి ఇప్పుడు లైట్ వస్తలేదు. ఓకే. 10 మంది దాకా చనిపోయారు. ఇప్పుడైతే మా టర్మ్లో వచ్చినా ఎవరు చనిపోలే. ఓకే. అక్కడ నుండి ఊర్ల దాకా ఇప్పుడు ఎంపీ గారి నిధులు లేకపోతే ఇంకా నిధుల లైటింగ్ ఏమన్నా వేయించే ప్రయత్నం చేశారు? సరే, ఇప్పుడు మేము స్కూల్ దాకా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వేసినాము. తర్వాత కూడా వేద్దాం ఆలోచన, కానీ ఇప్పుడు కరెంట్ బిల్లు గ్రామ పంచాయతీ కలిసి మోపడు అవుతుంది మాకు. అవును. కరెంట్ బిల్లు విపరీతంగా వచ్చేసరికి మేము అక్కడ దాకా వేయలేకపోయినాము. మాత్రం ప్రస్తుతం హై స్కూల్ దాకా ఇస్తున్నాం. ఎంపీ గారికి ఏమన్నా వినతి పత్రం అట్లాంటి ఇచ్చినాము, చాలా ఇచ్చినాము. కాకపోతే ఏంటంటే ఎంపీ గారు ఆయన కూడా కరోనా వచ్చి నిధులు లేవని చెప్పేసి లేదు. కాకపోతే ఒక 60 ఎల్ఈడి లైట్లు ఇచ్చింది మాకు గ్రామ పంచాయతీ. ఓకే. ఇంకా అంటే పూర్తిగా 60% అయిందా, 100% అయిందా, 90% అయిందా డెవలప్మెంట్? మాకు ఇప్పుడు 75%, 80% దాకా అయింది. మాకు ఇప్పుడు 80% వరకు ఇంకా ఏముందంటే ఒక రైతులకు సంబంధించిన పంట పొలాలకు మురికి నీళ్ళు పోతున్నాయి. అది ఒక్క పనే చేయలేకపోయినా. అది కూడా చేసే ఆలోచన ఉండే. ఎక్కడ నుండి పోతున్నాయి? ఊరు నీళ్ళు మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ మొత్తం కొంతమంది పంట రైతులకు పోతున్నాయి. మీరు 80% అయింది, ఇంకా 20% ఉంది. ఈ లోపు సర్పంచ్ పదవి అయిపోయే అవకాశం ఉంది. అంటే ఇంకా 20% ఈ ఊరిని డెవలప్ చేయడం కోసం వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తారా మీరు? సరే, అవకాశం ఉంటే ప్రజల అభిప్రాయం బట్టి మేము ముందుకెళ్తాము. కాకపోతే అంటే సరే, పోటీ చేసినా పోటీ చేయకున్నా ఎమ్మెల్యే గారు మా పార్టీకి సంబంధించినవి కాబట్టి ఎమ్మెల్యే గారు దానికి వెళ్ళి అవసరమైన నిధులను సేకరించి ఉన్న మిగిలిపోయిన అభివృద్ధిని కూడా కంప్లీట్ చేస్తాం. మొన్న జరిగిన ఎలక్షన్లో ఇక్కడ ఓట్లు కాంగ్రెస్కి ఎన్ని పడ్డాయి, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని పడ్డాయి, బీజేపీకి ఎన్ని పడ్డాయి? 517 బీఆర్ఎస్ పడ్డాయి, 517 961 ఓట్లేమో కాంగ్రెస్ పడ్డాయి, 40 ఓట్లు బీజేపీ పడ్డాయి. గ్రామ పంచాయతీ దగ్గర సర్పంచ్ సొంత నిధులతోటి ఇక్కడ గాంధీజీ విగ్రహం పెట్టాడు, మనం చూడొచ్చు. ఇక్కడ ఈ ట్రాక్టర్ ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇచ్చారు. అవును. అంటే ఈ డబ్బులు మొత్తం ఇచ్చేసిరా లేదంటే ఫైనాన్స్ ఏమన్నా గ్రామ పంచాయతీ నుంచి ఏమైనా కట్టే అవకాశాలు ఉన్నాయా?
ఇది ప్రస్తుతం ఏమన్నా అంటే కేసీఆర్ గారు ఏమన్నా అంటే ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇప్పిస్తామని చెప్పారు. అవును. మేమేమనుకుంటా గవర్నమెంట్ ఇప్పిస్తాం సరే అని చెప్పి తీర్మానం చేసి పంపించినాం. తీరడానికి మాకేం చెప్పారు, ఉన్న నిధులతోటే కొనుక్కోవాలని చెప్పారు. గ్రామ పంచాయతీల నిధులు అందుబాటులో సరిపోయిన నిధులు లేకుంటే SBI యాదగిరిగుట్ట బ్రాంచ్ తోటి లోన్ తీసుకున్నాం. 2020 మార్చిలో తీసుకున్నాము. 5,80,000 రూపాయలు లోన్ తీసుకున్నాం. ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ తోటి. ఇక్కడ నెక్స్ట్ ఏ ఊరికి పోతాను ఇక్కడ నుంచి మాకు బాబనగూడ ఆమ్లెట్ విలేజ్ ఉంది. ఈ ఊరికి ఆమ్లెట్ విలేజ్ ఆమ్లెట్ బాబనగూడ ఉంది. స్టేట్ పోతేనే మరిగూడెం వెళ్తుంది. ఇక్కడ మరిగూడెం అంటే ఇక్కడ ఇంతకుముందు రోడ్డు లేదు కదా, అంటే మామూలుగా శిథిలమైన కలవాటు ఉండే చిన్నది. అవును. ఈ చెరువు వాళ్ళు పోసినప్పుడు భారీగా రావడం వల్ల ఇక్కడ ఈ ఊరి చెరువేనా? మా ఊరి చెరువే. అది వాళ్ళు పోసినప్పుడు భారీగా వాళ్ళు పోసినప్పుడు బాబనగూడెం కానీ ఇక్కడ మా వ్యవసాయదారులు పోవడానికి ఇబ్బంది ఉండే, బాగా దాటడానికి. మొత్తం శిథిలం అయిపోయింది. ఇక వర్షం వస్తే మొత్తం పోరాకుండా ఉండేది. కలవాటు దాదాపు ఒక 5-6 లక్షల రూపాయలతోటి మొత్తం కింద పైపులు వేసి మొత్తం అలుగు పోసినా కూడా కింద పైపుల ద్వారా నిలుపుదారి చేసిండు. ఇబ్బంది లేకుండా అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి బాపనగూడ రోడ్డుకు అంత ముందుకు మట్టి రోడ్ ఉండే. మట్టి రోడ్ ఉండడం వల్ల ఎల్ఎన్టీ వాళ్ళతోటి మేము అడిగి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు మా ఊళ్ళో ఆ చెరువులో మొరం తీసుకుపోయారు. మొరం తీసుకొస్తే నువ్వు మొరం తీసుకోవద్దున్నా కానీ మాకు కూడా డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళు అగ్రి అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళి బాపనగూడ వరకు మెటల్ రోడ్ వేసారు. గ్రామంలో ఉండే సమస్యల కోసం ఈ గ్రామ ఉప సర్పంచ్ కలపల్లి మహేంద్ర అన్న ఉన్నాడు. ఒకసారి మాట్లాడు అన్న. సమస్యలు ఏమున్నాయి ఊర్లో? నమస్కారం అండి. ఫస్ట్ జనం టీం వారు మేడమే మాకు సహకరిస్తే, అధికార పార్టీ అన్నది సహకరిస్తే మేము ఇంకా ఊరిని ఇంకా డెవలప్మెంట్ చేసి ఇంకా చూపిద్దాము. ఆ రోజు కూడా ఈ మోరి జరిగినప్పుడు గత 10 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇది పోతుంది. అయినా కానీ ఈ మోరికి ఈ భూమి ఒక 3 ఎకరాల దాకా ఉంటుంది. ఊరుకు ఇది చాలా ఖరాబ్ అవుతుంది. దీనివల్ల వాళ్ళు ఓసుకుంటున్నారు. దీనికి కూడా నిధులు కావాలంటే ఇంతవరకు నిధులు ఇవ్వలేదు. ఒక 3 ఎకరాలు ఊరు మొత్తం వాటర్ మొత్తం ఇటే వస్తాయి. దీన్ని ఏం చేస్తున్నామంటే ఇక్కడికి వెళ్ళి మా ఎస్సీ కాలనీ అవతల దాకా ఒక చెరువు కాలువ చేసేసి దానికి ఒక కాలువ ఇచ్చేస్తే బాగుంటుందని కూడా మేడం కూడా అడగడం జరిగింది. ఇంతవరకు కూడా చేయలేదు. మా ఊరికి మెయిన్ కారణం ఏంటంటే ఇది ఒకటే చాలా ఉద్దేశం. నీళ్ళు వచ్చిన ఇంతవరకు దాకా అంత అండర్ డ్యానేజ్ చేసినా కనుక ఊరికి ఇది చాలా ముఖ్యం. ఇక్కడికి వెళ్ళి అక్కడ అండర్ డ్యానేజ్ అయితే 100% మా ఊళ్ళో అండర్ డ్యానేజ్ అయిపోతుంది. దీనివల్ల మా ఊరికి చాలా మేలు జరుగుతుందని అనుకోవడం జరుగుతుంది. ఈ ఊర్లో సీసీ కెమెరాలు అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నట్టు మనకు కనబడతాం తిరుగుతున్నప్పుడు ఊర్లో. అసలు సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయన్నా మొత్తం ఊర్లో? సీసీ కెమెరాలు 32 కెమెరాలు ఫిట్ చేయించినాం. ఒక ఊర్లో అంటే బాబు మా ఆమ్లెట్ విలేజ్ లో ఒక 3 కెమెరాలు, మా విలేజ్ లో 29 కెమెరాలు. ఎందుకు ఇట్లా అంటే ఇన్ని కెమెరాలు ఫిట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే చిన్నప్పుడు పశువుల దొంగతనాలు కానీ అప్పుడప్పుడు జరిగినాయి. దొంగతనాలు కానీ మళ్ళా ఇంకా వేరే ఇళ్లలో దొంగతనాలు జరగకుండా, చిన్న పిల్లలు ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా కెమెరాలు ఉంటే భయపడతారన్న ఉద్దేశంతో ఫిట్ చేయాల్సి వచ్చింది. మనకు వార్డు మెంబర్ క్రాంతి ఉన్నాడు. మీ సర్పంచ్ గారు అంటే ఈ గ్రామానికి సంబంధించి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు సర్పంచ్ సొంత నిర్ణయాలు తీసుకుంటాడా, గ్రామ పంచాయతీ అందరు వార్డు మెంబర్లు అందరినీ వాళ్ళ నిర్ణయం మేరకు నడుస్తారా? జనం టీవీకి నమస్తే అండి. ఇంతకుముందు గతంలో సర్పంచ్లు అందరూ సొంత నిర్ణయాలు తీసుకొని ఒక పార్టీ పరంగానే పార్టీ వాళ్ళే డిస్కస్ చేసుకొని గ్రామానికి చేయాలని వాళ్ళ వరకే ఆలోచించి ఎవరితో కన్సల్ట్ చేయకుండా చేస్తుండే. ఇప్పుడు మా సర్పంచ్ వచ్చిన తర్వాత, మా రాజలక్ష్మి రామచంద్ర గారు వచ్చిన తర్వాతకు పార్టీలకు అతీతంగా అందరినీ డిస్కస్ చేసి గ్రామ పెద్దల నిర్ణయాలు తీసుకొని వార్డు మెంబర్లు కానీ అందరు ఇతరత్ర అధికారులు కానీ అందరినీ ఏదైతే వర్కౌట్ అవుతుంది, ఏదైతే బాగుంటుంది మా గ్రామానికి సంబంధించి ఏది బాగుంటుందో అందరినీ డిస్కస్ చేసినాకనే చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ డిస్కస్ చేసినాకనే ఒక నిర్ణయం తీసుకొని అది చేస్తాడు. ఇంతకుముందు మా విలేజ్లో స్ట్రీట్ లైట్లు అనేవి రెడ్ కలర్ బల్బులు ఉంటుండే. అవన్నీ ఒకటి వస్తే ఒకటి రాకపోతుండే, ఒకటి వచ్చినా కూడా 4 రోజులకే పోతుండే వెనకటి బల్బులు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా అన్ని ఎంపీ గారి నిధులతోనా లేకపోతే మా సర్పంచ్ గారు ఏది తెచ్చినా మాకు అన్ని చెప్తుంటాడు. సర్పంచ్ అంటే ఈ బిల్డింగ్ దేనికోసం కట్టింది? ఇది ఏంటంటే ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో కమిటీ హాల్. ఇది కమిటీ హాల్ అంటే గవర్నమెంట్ నిధులతో లేకపోతే దాతల సహాయం? లేదు, పూర్తిగా వెంచర్ నిర్వాహకులతో చేయించినాం. ఇది 10 ఏళ్ల క్రితమేమో ఈ కింది గ్రౌండ్ ఫ్లోర్ చేయించినాము. అంత మేము రాకముందుకు పైన ఫస్ట్ ఫ్లోర్ ఒక స్ఫూర్తి వెంచర్ ఆయన వేసిండు. బ్యాలెన్స్ వర్క్ ఉండే. ఆయన మేము గెలవంగానే ఆయన పిలిపించి సుమారుగా 18 లక్షల రూపాయలు పెట్టి మీద గోడలు, ఈ గ్రిల్స్, రైలింగ్, కింద టైల్స్ అవన్నీ వేయించినాము. అంటే దేనికోసం అని చేసిరు ఇది? ఓన్లీ ప్రజలకు చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి. లేదు, ఊర్లో అందరికి ఎవరైనా ఫంక్షన్ చేసుకోవడానికి బయట పోకుండా చిన్న ఫంక్షన్. చిన్న కందుకూరు హై స్కూల్లో మనం దీనికి సంబంధించి డైనింగ్ హాల్ కి సంబంధించి ఎన్ని నిధులు వచ్చినాయి మొత్తం? కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, మన ఊరు మనబడి కింద
గత ఎమ్మెల్యే పరిధిలో మనకి 27 లక్షలు, సుమారు 27 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. జనం టీవీ నిర్వహిస్తున్నటువంటి మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో ఈరోజు చిన్నకందుకూరు సర్పంచ్ నెమిలే రాజ్యలక్ష్మి రామచందర్తో మనం ఈరోజు మార్నింగ్ వాక్ చేస్తూ సమస్యలు అభివృద్ధి మీద అంతా కూడా మనం మీ ముందుకు తీసుకొచ్చినాం. రేపు మార్నింగ్ మరొక సర్పంచ్తో మార్నింగ్ వాక్ చేస్తూ మీ ముందుకు జనం టీవీ తీసుకొస్తుంది. అంతవరకు నమస్తే.